హాయ్ అండి అందరికీ. వెనకాల చూస్తున్నారు కదా, ఇది మన పొలం. ఇది ఒక ఎకరంలో మనం ఎదజల్లే పద్ధతిలో ఒడ్లలకడం జరిగింది. దానివల్ల ఇది అంత పల్చగా కనిపిస్తుంది. ఈ ఎకరంలో ఎదజల్లడానికి కారణం ఏంటంటే కూలీల ఖర్చు తగ్గించుకోవడం కోసం అని ఎదజల్లినాం. కానీ ఎదజల్లిన తెల్లారే మొలక బిడ్డలు మొత్తం తినేసినాయి. దానివల్ల ఇది ఇట్లా మొలిచింది. ఇంకా మధ్యలో అయితే మొత్తమే పోయింది, మొత్తం తినేసినాయి. అందుకనే మళ్ళీ నారు వీక్కొచ్చి నారేయడం జరిగింది. అది ఒక మళ్ళీ రిటర్న్గా మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. ఎక్కువ ఖర్చు అయిపోయింది దీనికి. మీకు ఇట్లా వెదజల్లడం ద్వారా నాటేయడానికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అది చూపిస్తాను చూడండి. మీరు చూసారు కదండి, ఇది వెదజల్లిన మొక్క, ఇది నాటు వేసిన మొక్క. మామూలుగా మనం వెదజల్లే పద్ధతిలో మనం ఒడ్లు చల్లినప్పుడు ఒడ్ల గింజ అనేది భూమి పై పొరల్లోనే పడుతుంది కాబట్టి దాని యొక్క వేరు వ్యవస్థ అనేది అంత లోపలికి పోదు. నాటేస్తేనేమో మనం 2 వేలతో మొక్కని లోపలికి పెడతాం కాబట్టి దాని యొక్క వేరు వ్యవస్థ అనేది భూమి లోపలి పొరల్లోకి పోయి దాని యొక్క వేరు వ్యవస్థ అనేది గట్టిగా ఉంటుంది. వెదజల్లే పద్ధతిలో ఉండే నారు కంటే మనం నాటేసిన ఒక నారు వేరు వ్యవస్థ అనేది దృఢంగా ఉంటుంది. మామూలు ఈ పిలకల విషయంలోకి వస్తే, ఈ మనం వెదజల్లిన వరిలో పిలకల యొక్క శాతం అధికంగా ఉంటుంది నాటు వేసిన నారుతో పోలిస్తే. ఈ దిగుబడి విషయంలో కూడా మన వెదజల్లిన వరిలో అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మనం నాటు వేసిన దానికంటే ఒక 3 నుంచి 4 క్వింటాల ధాన్యం అధికంగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. రెండిటికంటే బెస్ట్ ఏంటంటే మనం డ్రమ్ సీడర్ ద్వారా మనం పొలంలో అలుకుడు చేసినట్లయితే ఒక్కొక్క చోట 4 నుంచి 5 గింజలు పడతాయి. దానివల్ల ఏంటంటే ఒకే చోట 4-5 మొక్కలు మొలడం వల్ల అవి గట్టిగా ఉంటాయి, మన గాలి వారాలకు కూడా కింద పడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం వెదజల్లే పద్ధతిలో దాని యొక్క వేరు వ్యవస్థ అనేది ఒకే దాని మీద ఆధారపడి ఉండి పిలకలు చుట్టూ వస్తాయి కాబట్టి గాలి వారాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది అడ్డం పడడం జరుగుతుంది. అలా వరి అడ్డం పడడం వల్ల దాన్ని మిషన్తో కోయడానికి కూడా అనువుగా ఉండదు. దానివల్ల రైతులకు ఎక్కువగా నష్టం రావడం జరుగుతుంది. చూసారు కదండి, నాటు వేసిన మొక్కకి మరియు వెదజల్లిన మొక్కకి గల తేడాను చూసారు కదా. అయితే మీరు ఏ విధంగా నాటు వేశారో కామెంట్ చేయండి.